నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఆస్ట్రేలియా చదువుకోవడానికి వెళ్ళింది. 2 ఇయర్స్ వరకు రానని చెప్పి పేరెంట్స్ పంపించారు. అయితే కాలేజీలో ఏవో హాలిడేస్ వచ్చాయని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పకుండా పేరెంట్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని చెప్పకుండా ఇండియాకి వచ్చింది. ఫ్రెండ్స్ వరకే చెప్పింది. అయితే ఫ్లైట్ దిగిన తర్వాత ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే నైట్లో వచ్చి వాళ్ళ డోర్ కొట్టి షాక్ ఇచ్చేలాగా చేసింది. అయితే వాళ్ళ ఫాదర్కి మాత్రం పెయిన్ వచ్చినంత పని అయింది. ఒక్కసారి అమ్మాయిని చూడగానే టెన్షన్ పడిపోయారు. ఏం జరిగింది, ఏంది, నువ్వెప్పుడు వచ్చావు, ఏం జరిగింది, ఏమైందని చెప్పేసి చాలా నిద్దట్లో లేపగానే కంగారు పడిపోయారు చాలాను. ఎప్పుడు పిల్లలు అలా చేయకండి, మీరు ఇండియాకి వస్తున్నానంటే ముందే చెప్పండి. యూఎస్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు మీకోసం ఎదురు చూస్తారు. అంతేగాని ఇలాంటి సర్ప్రైజ్లు ఇచ్చారంటే మాత్రం వాళ్ళు ఒక్కొక్కరు తట్టుకోలేని పరిస్థితి ఉంటారు. ఎందుకంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని పంపిస్తారు. అక్కడ ఏమన్నా జరిగిందా, ఎందుకు వచ్చేసింది, ఇప్పుడే రారు కదా, అప్పుడే ఎందుకు వచ్చేసారు అనుకుని వాళ్ళు ఒక్కసారి ఆ నిద్దట్లో లేచేసరికి ఆయన చాలా కంగారు పడిపోయారు. ఆ తర్వాత బంధువులందరూ కూడా అమ్మాయిని తిట్టారు పట్టుకుని, ఎందుకు ఇలా చేసావని చెప్పేసి. పిల్లలు ఎవ్వరూ కూడా ఇలా సర్ప్రైజులు అని చెప్పేసి పేరెంట్స్కి అలాగా చేయకండి. వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. ఎందుకంటే మీరు వస్తున్నానని ముందే చెప్పండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకోసం ఎదురు చూస్తుంటారు.